సారీ 1924 మధ్య పీరియడ్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ నైట్ మేర్ ఎలా ఉంటుందో ఇంకొక 2 సంవత్సరాలు ఆగితే వస్తుంది. కంగారు ఏమీ లేదు. 2029లో మీలాంటి వాళ్ళు చేసే దుర్మార్గాల వల్ల, మీలాంటి వాళ్ళు బిహేవియర్ వల్ల కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని, సెక్యులర్ పార్టీని తీసుకొని వెళ్ళిపోయి మతతత్వ పార్టీగా మార్చేసేసి హిందూయిజం అని చెప్పి క్రిస్టియన్ని, ముస్లింని చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల మీ పార్టీ పొట్ట మునిగిపోవటం ఖాయం. మీ వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల, మీలాంటి అడాప్షన్ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల, మీ నలుగురిని, మీ ముగ్గురిని పోత పూసినట్టుగా తయారవుతున్నటువంటి నారా లోకేష్ వల్ల మీ పార్టీ పొట్ట మునగటం ఖాయం. మీరు అనుకుంటున్నారేమో హిందుత్వ ఎజెండా పెట్టుకుంటే నేను ఓడిపోతాను అని మీకైతే ఒక నిశ్చితమైన అభిప్రాయం వచ్చిందని నాకున్న ఇన్ఫర్మేషన్. మీరు 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో ఇచ్చినా మీరు నికృష్టంగా ఓడిపోవటం ఖాయమన్నటువంటి నిశ్చితమైన అభిప్రాయం మీ మీద వచ్చింది. మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మీ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నమాట వాస్తవం. మీరు అందుకని ఏం చేస్తున్నారు, నేనట్టు ఓడిపోతా, కానీ పవన్ కళ్యాణ్ అందుకున్నట్టు సనాతన ధర్మాధికారి, ఆమె అన్అపాలజెటిక్ సనాతని అని ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నెక్స్ట్ 29లో గెలవాలి, హిందుత్వ అజెండాని అడ్డం పెట్టుకొని గెలవాలి, క్రిస్టియన్లందరినీ, ముస్లిమ్స్ అందరినీ దుర్మార్గులుగా చిత్రీకరించి నేను హిందూ ఓట్లతోటి గెలవాలనేటువంటి ఒక దుర్మార్గకరమైన ఆలోచన మీకు ఉన్నది అన్న సంగతి కూడా నాకు తెలుసు. కానీ నేను మీకు ఒక మాట చెప్తా, ఒక ఫ్రీ అడ్వైజ్ ఇస్తా. సార్, మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, మీరు ఎన్ని పన్నాగాలు పొందినా ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మందిలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్లు ఒకటే. సాయంత్రం ఇంటికి వెళ్తే వాళ్ళ దేవుణ్ణి పూజించుకుంటారేమో, కానీ పొద్దున్నే బయటకు వచ్చినప్పుడు అందరూ బాయ్ బాయ్ అని మాత్రమే ఉంటారు. మీ కుట్రలు, మీ కుతంత్రాలు ఎల్లకాలం పారతాయి, ఎల్లకాలం మీ వైపే ఉంటాయి అని మాత్రం మీరు ఆలోచించకండి. మీరు ఒక గ్రామంలో చేస్తున్నటువంటి ఒక వికృత క్రీడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఒక తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తున్నటువంటి విధానం ఒక కమ్యూనిటీ పట్ల ఈ 2 కమ్యూనిటీలు కూడా పూర్తిగా మిమ్మల్ని డిజోన్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చినాయి. పవన్ కళ్యాణ్ పార్టీకి నాకు తెలిసి రేపు ఏ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఓటేది. మరి ఈయనకి 121కి 21 సీట్లు ఎలా వస్తాయో నెక్స్ట్ మేము చూస్తాం. కంగారేలా? ఎందుకంటే క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని వేరుగా చూసి కులమత సాంప్రదాయాల మధ్య తగువులు పెట్టే మీలాంటి వ్యక్తుల్ని హిందువులు కూడా అప్రిషియేట్ చెయ్యరు, హిందువులు కూడా దగ్గరికి లాక్కోరు అన్న విషయాన్ని మీరు గమనించమని కోరుతున్నా. ఎందుకో తెలిసిన, భారతీయ జనతా పార్టీ మీలాగే హిందుత్వ ఎజెండాని ముందు పెట్టింది. భారతీయ జనతా పార్టీ 2014 సంవత్సరంలో నా దగ్గర డేటా ఉంది, 282 సీట్లు ఇండివిజువల్గా గెలిచింది 2014 సంవత్సరంలో. మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే గెలవటానికి, ప్రభుత్వాన్ని పరిపాలించడానికి 283 సీట్లు కావాల్సి వస్తే 282 సీట్లు వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2019లో 303 సీట్లు గెలిచింది. అంటే జనరల్ మెజారిటీ కంటే దాటి 15 సీట్లు వచ్చినాయి. 2019లోకి ఏమనుకున్నారు వీళ్ళు, ఆహా అసలు భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయం, అసలు హిందుత్వాన్ని మొత్తాన్ని ప్రొజెక్షన్ చేస్తే 543 సీట్లు మేమే గెలుస్తాము, ఇక ఈ దేశంలో ఇంకొక పార్టీతో అనుబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ మాత్రమే పూర్తి మెజారిటీ సాధించగలదు అనుకొని 2019లో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయోగాలు ఏంటో చెప్పిన. నెంబర్ 1 ప్రయోగం, కాశ్మీర్లో 370 ఆర్టికల్ని అబ్రోగేట్ చేసి పడేశారు. అబ్రోగేషన్ ఆఫ్ 370 ఆర్టికల్, స్వయం ప్రతిపత్తిని తీసేసి ఒక స్వతంత్ర రాష్ట్రంగా కాశ్మీర్ని ప్రకటించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాని 2019-24 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోకి తీసుకొచ్చింది. నెంబర్ 2, కొన్ని శతాబ్దాల పాటు రామమందిర నిర్మాణానికి అడ్డంకులున్న సందర్భంలో రామమందిర నిర్మాణాన్ని 2019-24 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రెస్టేజ్గా తీసుకొని అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జిలను కూడా మేనేజ్ చేసి నీకు రాజ్యసభ ఇస్తాము, నీకు అదే ఇప్పుడు రామ జన్మభూమి కేసు ఇచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బీజేపీ రాజ్యసభ సభ్యుడు. రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసులో ఇచ్చినటువంటి ఒక జస్టిస్ నజీర్ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 5 జడ్జిలు ఎవరైతే ఉన్నారో 5 కూడా 5 ఉన్నతమైన స్థానాలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ బాబ్రీ మసీదు కేసులో, రామజన్మభూమి కేసులో గెలిచి అక్కడ రామజన్మభూమి టెంపుల్ని కట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఘట్టానికి తెరదీసిన సంవత్సరం 2019-2024. మూడోది, ఈ దేశం హిందువుల దేశం. ఇక్కడ పాకిస్తాన్ ఉండకూడదు, ముస్లిం వాడు ఉండకూడదు. అసలు ముస్లిం వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు పాకిస్తాన్ నుంచి వచ్చాడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా, వీళ్ళందరినీ ఏరిపారేయండి అని అమిత్ షా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అని సిఏఏ అనే యాక్ట్ తీసుకొచ్చారు సార్. ఈ సిఏఏ యాక్ట్ ద్వారా పాకిస్తాన్ వాళ్ళు ముస్లిమ్స్ అసలు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సంవత్సరం కూడా 2019-24. ఇక తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే హిందుత్వ దానికి సంబంధించి తలాకు, ట్రిపుల్ తలాకు ఇలాంటివన్నీ అబాలిష్ చేసుకొని వచ్చి హిందుత్వ ఎజెండాని ప్రముఖంగా ప్రచారం చేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏమనుకున్నాడంటే నరేంద్ర మోడీ, నేను అద్భుతంగా హిందూయిజాన్ని ప్రొజెక్ట్ చేశాను, సో నాకు 400 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయి అనుకుంటే ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసా సార్? 303 సీట్ల నుంచి 240 సీట్లకు పడిపోయినారు సార్. ఇప్పుడు మైనార్టీ గవర్నమెంటు. మీరు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ లాగా 2 సీట్ల నుంచి 300 సీట్లకు వచ్చింది, భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని ప్రొజెక్ట్ చేసి నేను ఉండిలో ఎమ్మెల్యే అయిపోతాం నెక్స్ట్ అని. పిచ్చి పొరపాటు, పిచ్చి భ్రమల్లో ఉన్నారు. బయటికి రండి. ఈ దేశం సెక్యులర్ కంట్రీ. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భావజాలం సెక్యులర్ భావజాలం. ఆ సెక్యులరిజానికి ఏమాత్రం ఇబ్బంది కలిగిన భారతీయులందరూ ఏకమవుతారన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ 300 సీట్ల నుంచి ఎలా 240కి పడిపోయిందో, ఇన్ని అద్భుతమైనటువంటి హిందుత్వ ఎజెండాను నడిపించిన 2029 సంవత్సరంలో 240 నుంచి 140 కూడా పడిపోయే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ప్రొవైడెడ్ అవతల పక్క కాంగ్రెస్ పార్టీ బలంగా లేని కారణంగా. నువ్వు గొప్పవాడివేం కాదు, నీకు అంటే ఆపోజిట్లో ఉన్నవాడు బలంగా లేడు అంతే. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, మీరు నడుపుతున్నటువంటి మతతత్వ ప్రాంతతత్వ రాజకీయాల వలన ఈ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం, సుస్థిరత దెబ్బతిని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, సాంప్రదాయాల మధ్య గొడవలు వచ్చే సంస్కృతి మంచిది కాదు. ఇది మీ కూటమి ప్రభుత్వాన్ని అధపాతాలకు తొక్కేస్తుంది. కాబట్టి రఘురామకృష్ణం లాంటి ఒక జాడ్యం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిదానికి నా మీద దాడి చేశారు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. ప్రతి సందర్భంలో నాకు అర్థం కాదు, నన్ను దాడి చేశారు, నా మీద కొట్టారు, నన్ను చంపబోయారు అని విక్టిమ్ కార్డు ప్లే చేస్తావంటే నాకు అర్థం కాదు. 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులను వేసుకొని, 200 మంది అనుచరులను వేసుకొని, 400 మందితోటి నువ్వు వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి తిరిగి నువ్వు నా మీద దాడి అని మీడియా అంతా ప్రొజెక్షన్. TV5, ABN, మహా టీవీ, ఈటీవీ రఘురామకృష్ణం మీద దాడి, రఘురామకృష్ణం మీద దాడి, రఘురామకృష్ణం మీద దాడి. ఎవరి మీద దాడి? ఎవరి మీద దాడి చేశారు? మీడియా ఎవరికి ప్రొజెక్షన్ ఇస్తుంది? ఎవరు ఎఫ్ఐఆర్లు కట్టారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అంటే ఆ ఇన్సిడెంట్ని దూరం నుంచి చూసిన వాడి మీద కూడా కేసు కట్టేశారు. ఎంత దుర్మార్గం అంటే, ఆ గుడి దగ్గరికి రఘురామకృష్ణంరాజు వెళ్ళి 400 మందితో వెళ్ళి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినప్పుడు సహజంగానే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల దగ్గర కొంత ఆల్టర్కేషన్ జరిగింది. దాని మీద మీడియా ఫోకస్ చేసేసి ఆ దాడి ఏందా అక్కడ గొడవ జరుగుతుంది అనుకున్న వాడి మీద కూడా కేసు కట్టేశారు. కేసు కట్టేసేసి మొత్తం 58 అండ్ అదర్స్ అని అన్నారు. అంటే అర్థం ఏంటి? మొత్తం ఎంతమందినైనా అంతమందిని అరెస్ట్ చేసి పెట్టేసేయచ్చు లోపల. ఈ శకుని ఇంకొక దేనికి ఆప్షన్ పెట్టుకున్నాడు. ఈ దాడి వెనుక మేధావులు ఎవరో నీలి కోటు ఉందంట, ఈ దాడి వెనుక అరకోటు ఫుల్ కోటు ఉంది. నీ నక్క తెలివితేటలు మా దగ్గర చూపించమక్క. కాదయ్యా, నీ నక్క తెలివితేటలు ఇంకెక్కడైనా చూపించుకో వెళ్ళి. దాడి వెనుక హాఫ్ కోటు ఫుల్ కోటు ఉందా? దాడి వెనుక వీళ్ళిద్దరు ఉన్నారని ఒక నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నావా? ఏ మతం మీద ఏ మతం దాడి చేయటానికైనా ఫస్ట్ వ్యతిరేకించే వ్యక్తుల్లో నేనుంటా.
రామాలయం నిజంగా అక్కడ కట్టాలి అనేది అక్కడ లోకల్ పర్సన్స్ యొక్క వ్యక్తిగతమైన విషయమో రిలీజియస్ సాంప్రదాయం అయితే కట్టాలి, కట్టడానికి లీగల్గా కట్టుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈయనంట శ్రీరామనవమి రోజు 400 మంది వేసుకొని దాడి చేస్తారని మేము సీఎం మాకు తెలిసింది మీ ఇన్ఫర్మేషన్. మేమంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అంటే దాడి చేయండి అని మీద దాడి చేయండి అని చెప్పామంట. నీ నక్క తెలివితేటలు సునీల్ కుమార్ జైల్లో ఉన్నాడు, నన్ను కొట్టాడు, కాళ్ళ మీద కొట్టాడని చెప్పినట్టు ఉంటాయి. మీ తెలివితేటలు ఇంకెక్కడైనా చూపించుకోండి వెళ్ళి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి తెలివితేటలు తీస్తే దీనికి 10 ఇంతలు ఉంటాయి, దీనికి 10 ఇంతలు ఉంటాయి. ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉంది, ఏం మాట్లాడలేదు. ఒక రోజుకి మాకు అధికారం మారిందనుకో, ఒకరోజు మాకు అధికారం వచ్చిందనుకో, పర్మనెంట్గా ఢిల్లీ కాదు, ఇక పర్మనెంట్గా ఏ శ్రీలంకలోనో లేకపోతే ఏదో ఒక దీవి కొనుక్కొని దీవిలో ఉండటమే. నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు నిజాలు నిజాయితీగా మాట్లాడటానికి ప్రయత్నం చేయి. అక్కడ గొడవ జరిగింది, మీరే అక్కడికి వెళ్ళి దాడి చేశారనేది లోకల్ వెర్షను. దాని వెనక నీళ్ళు కోట్లు, హాఫ్ కోట్లు, ఫుల్ కోట్లు ఉంటాయి. ఏంది నీ ప్రొజెక్షన్ ఏంటి? ఎవరిని బుక్ చేయాలనుకుంటున్నావు? అంటే మా మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేయాలనుకుంటున్నావా? ఒక జడ్జిగా పనిచేసి, ఒక న్యాయమూర్తిగా పనిచేసి, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి వాళ్ళు వస్తాడు, రఘురామకృష్ణరాజు ఇంతోటి పోటుగాడు వస్తాడు, ఆయన మీద దాడి చేయమని చెప్తారనుకుంటున్నారా ఏంటి? కాదయ్యా, ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసేటప్పుడు ప్రాథమికమైనటువంటి అభిప్రాయం, సమాచారం నీకు ఉండాలి. ఊరికే ఏది పడితే అది మాట్లాడేసి ఎవరినో బుక్ చేయాలని చూస్తే ఏమైంది? ఏమీ కాదు, ఏమీ కాదు. ఏమన్నా అయితే మేము చూసుకోవడానికి మా దగ్గర ఆ స్తోమత ఉంది, కంగారు ఏం లేదు. కానీ ప్రతి సందర్భాన్ని వాడుకొని, ప్రతి సందర్భాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, ప్రతి సందర్భంలో విక్టిమ్ కార్డు ప్లే చేసి, ఒక డిప్యూటీ స్పీకర్ అంట, 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులంట, 200 మంది ప్రధాన అనుచరులంట, 400 మందితోటి ఈయనకి వెళ్తానంట, 30 కుటుంబాలు లేవంట, వాళ్ళంటే ఈయన మీద దాడి చేశారంట. అది మేము నమ్మాలంట. రాష్ట్ర ప్రజలు మీడియా ద్వారా ప్రొజెక్షన్ అంట. దీనికి పవన్ కళ్యాణ్ మద్దతు, చంద్రబాబు నాయుడు మద్దతు, నారా లోకేష్ ఖండిస్తున్నాం. ఏం ఖండిస్తారా మీరు? ఎవరిని ఖండిస్తున్నారు? ఎవరి మీద దాడి జరిగిందని ఖండిస్తున్నారు? అక్కడ దళితుల పరిస్థితి నానా ఆగమగోచరంగా ఉంది. మొత్తం నియోజకవర్గం రావణ కష్టంలాగా కాలిపోతూ ఉంది. వెళ్ళి ఆ దళితులకు మీ కోట్లు వేసినటువంటి బిడ్డలకి కాస్త స్వాలంబన మాట మాట్లాడమని కోరుతున్నా. మీ మత రాజకీయాలకి, ప్రాంత రాజకీయాలకి, ఈ విధమైనటువంటి రాజకీయాలకి మీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంకి మూల కేంద్రం కావటం అనేది రాష్ట్ర ప్రజలు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేని అంశం అనేది నేను ఒక్కసారి మళ్ళీ తెలియజేసుకుంటూ, దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ, దయచేసి మతం మూర్జ్యంలోకి మీరు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ని, సౌభద్రతంతో బతుకుతున్న ప్రజలను మాత్రం ఎటువంటి గందరగోళానికి గురి చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విలేకరు సోదరులకి, ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్.